దోపత్తి దోపత్తి అని ఒక కొత్త హిందీ సినిమా. అంటే ఇది థియేటర్ సినిమా కాదు, ఓటీటీ సినిమా. నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది అక్టోబర్ 25 నుంచి. నెట్ఫ్లిక్స్ వాళ్ళే తీసుకున్నారు, వాళ్ళ ప్లాట్ఫామ్లో రిలీజ్ చేశారు. ఈ సినిమా ట్రైలర్ వచ్చినప్పుడు అంటే ఇందులో కృతి సనన్ కనపడింది. కృతి సనన్ డబల్ యాక్షన్ డబల్ రోల్లో ట్రైలర్లోనే చూపించారు. ప్లస్ మన కాజోల్ కూడా ఉంది ఈ సినిమాలో. అండ్ ఈ సినిమాకు ప్రొడ్యూసర్ కూడా కృతి సననే. ఫస్ట్ సినిమా కృతి సనన్ ప్రొడ్యూసర్గా. అప్పుడెప్పుడో 2014లో తెలుగులో ఫస్ట్ సినిమా అమ్మాయిది వన్, నేను ఒక్కడి మహేష్ బాబుతో చేసింది. తర్వాత ఇంకో సినిమా చేసింది తెలుగులో, దోచేయని నాగ చైతన్యతో. ఇక తర్వాత హిందీలో హీరో పంటి అని మంచి మంచి సినిమాలు తీసుకుంటూ 10 ఏళ్లలోనూ ప్రొడ్యూసర్ అయిపోయింది. ఇక కాజోల్ మనకు తెలుసు, 90sలో చాలామంది ఫేవరెట్ హీరోయిన్ కాజోల్. వీళ్ళిద్దరు ఉన్నారు మెయిన్. అండ్ కృతి సనన్ డబల్ రోలు ప్లస్ ప్రొడ్యూస్ చేసిందంటే ఏదో ఉంటుంది అనుకున్న సినిమా చూస్తే అంటే తెలుగులో కూడా ఉంది, తెలుగు డబ్బింగ్ కూడా ఉంది. నేను హిందీలోనే చూశాను ఒరిజినల్. 2 గంటలే ఉంది సినిమా. సో థ్రిల్లర్ కాబట్టి. అంటే లాస్ట్ ఇయర్ షూటింగ్ జరిగింది, డిసెంబర్లో షూటింగ్ అయిపోయింది. మరి ఇంత లేట్గా వచ్చింది, అక్టోబర్లో వచ్చింది సినిమా. ఇక సినిమా విషయానికి వస్తే అంటే 2 క్యారెక్టర్లు, అంటే ప్రతి హీరో కానీ హీరోయిన్ కానీ డబల్ యాక్షన్ చేయాలని కోరిక ఉంటుంది. సో అందుకే ప్రొడ్యూస్ చేసినట్టుంది మన కృతి సనన్. సినిమా స్టార్టింగ్లో అంటే ఎక్కడో హిల్ స్టేషన్ చూపించారు, ఉత్తరాఖండ్లో, నైనిటాలో, డెహ్రాడూను, రెండిట్లో. అక్కడే చిన్న సెటప్. కాజోల్ పోలీస్ ఆఫీసర్గా, వీళ్ళిద్దరు అంటే ఇద్దరు అక్క చెల్లెలు అనేది మనకి స్టార్టింగ్లోనే ఎస్టాబ్లిష్ చేసేసారు హీరో కృతి సనన్. నేను చూస్తున్నాను అంటే ఎందుకు డబల్ యాక్షన్ ఇద్దరు ఒకేలాగా ఉండడం వల్ల వచ్చే ఉపయోగం ఏంటి, ఏమైనా సినిమాలో ట్విస్ట్ ఉంటుందా అని వెయిట్ చేశాను. కానీ ఒక గంట సేపు సినిమా చూసాక కూడా ఏం అనిపించలేదు, మామూలుగా ఉంది, చాలా సాదాసీదాగా ఉంది. అంటే ఖర్చు కూడా ఏం లేదు సినిమాకు. హిల్ స్టేషన్లో తీశారు, ఒకే ఒక పాట హోలీ సాంగ్ ఒకటి పెట్టుకున్నారు అంతే. హీరో ఎవరో కొత్త అతను, టీవీ ఆర్టిస్ట్ అంటే అతను హీరోగా అతను పెట్టుకున్నాడు. బట్ 2 క్యారెక్టర్లు అంటే నాకు తెలిసి అంటే హేమమాలిని ఒకప్పుడు చేసింది సీత ఔర్ గీత అని హిందీలో, అదే సినిమాని తెలుగులో వానశ్రీతో గంగా మంగా తీశారు. నాకు తెలిసి ఆ తర్వాత డబల్ యాక్షన్ చేసిన హీరోయిన్లు ఫేమస్ అయిన సినిమాలు అయితే ఏమి లేవు. ఇప్పుడు ఈ దోపత్తి అంటే డబల్ యాక్షన్ సినిమా అంటే మనకు రాముడు భీముడు కాడి నుంచి ఒకటే కాన్సెప్ట్. ఒక హీరో, ట్విన్స్ ఉంటారు, ఒకరేమో సాఫ్ట్గా మంచి వాళ్ళుగా ఉంటారు, ఇంకొకరేమో రఫ్ అండ్ టఫ్ డాషింగ్గా ఉంటారు. సో దీంట్లో కూడా అలాగే ఉంది. ఒక కృతి సనన్ ఏమో చాలా మెతక మంచిది, హోమ్లీగా ఉంటుంది. ఇంకో కృతి సనన్ ఏమో డేరింగ్ డాషింగ్గా బోల్డ్గా వైల్డ్గా ఉంటుంది. ఇక అంతే. ఇక హీరోయిన్ రెచ్చిపోయింది కృతి సనన్ ఒక క్యారెక్టర్లో. అంటే ఎక్స్పోజింగ్ కానీ, హాట్ సీన్స్ కానీ, ముద్దులు కానీ, అలా హీరో ఎవడో బాగా ఎంజాయ్ చేశాడు హీరో కృతి సనన్ని. ఇంకో క్యారెక్టర్ ఏమో హోమ్లీగా ఉంది అనమాట. సో అందువల్ల మనము ఫ్యామిలీతో చూడలేము ఈ సినిమాని ఫస్ట్ హాఫ్ అట్లీస్ట్. ఆ తర్వాత సెకండ్ హాఫ్ అంతా ఇంకా కోర్టు డ్రామా, కోర్టు సీన్లు అవి ఇవి పెట్టుకున్నారు. సినిమా అంతా చూశాక అంటే నాకేమనిపించింది అంటే అసలు ఎందుకు తీశారు సినిమా అనిపించింది నాకు. ఏముంది ఈ సినిమాలో అనిపించింది, ఏం చెప్పాలనుకున్నాడు ఈ డైరెక్టరు. అందులో స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ ఈ సినిమాకు కనికా ధిల్లన్ అనేసి కొద్దిగా ఫేమస్ అయింది ఆ మధ్య. హసీన్ దిల్ రుబా సినిమాతో ఆమె స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్. ఆమె ఓం శాంతి ఓం సినిమా నుంచి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసింది. మన తెలుగు కూడా ఒక సినిమాకి స్క్రీన్ ప్లే రాసింది ఆమె, మన సైజ్ 0 అనుష్కది. రీసెంట్గా మన షారుఖ్ ఖాన్ డంకీ సినిమాకి కూడా ఆ అమ్మాయి స్టోరీ. ఇప్పుడు ఈ సినిమాకి అనమాట. సో ఏముందంటే వీళ్ళు అంతా ఆడవాళ్ళే పనిచేశారు. సో ఆడవాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది సినిమా. అంటే మేజర్గా సింపుల్గా చెప్పాలంటే గృహహింస పైన సినిమా అంతే, అంతకుమించి ఏమీ లేదు. కాజల్ ఏమో ఫస్ట్ హాఫ్లో పోలీస్ ఆఫీసరు, సెకండ్ హాఫ్లో ఆమెనే లాయరు. మరి అది ఎలా పాసిబుల్లో నాకైతే అర్థం కాలేదు. ఇంకా కృతి సనన్ ఇంకా ఆమెదే సినిమా కాబట్టి ఇంకా పర్ఫార్మెన్స్ స్కోప్ ఒక దాంట్లో ఏడుపు, ఒక దాంట్లో రొమాన్స్ అన్నట్టు రెచ్చిపోయి చేసింది. కానీ ఓవరాల్గా సినిమా చూస్తే నాకేమీ అనిపించలేదు అసలు. అంటే ఫస్ట్ హాఫ్లో కొద్దిగా ఈ ఏడుపు సీన్లు, ఈ గృహహింస సీన్లు చూస్తే ఏం అనిపించట్లేదు నాకు. ఏదో ఉంది అనుకుంటున్నా. సెకండ్ హాఫ్లో కొంచెం అలా పెట్టారు ట్విస్ట్ లాంటిది. అంటే ఎందుకు డబల్ యాక్షన్ ఎందుకు అవసరం ఈ సినిమాకు అనేసి అక్కడ పెట్టుకున్నారు. సో డబల్ యాక్షన్ అవసరమే, ఇద్దరు ఒకేలాగా ఉండాలనేది సెకండ్ హాఫ్లో తెలుస్తుంది మనకు. కాజల్ క్యారెక్టర్ ద్వారా మనకు రివీల్ అవుతుంది, అది ఓకే. బట్ సినిమా అంతా చూశాక ఇంత చిన్న పాయింట్ సింపుల్గా అయిపోతుంది. ఇప్పుడు ఎవరైనా ఎవరి మీద కేసు పెట్టాలంటే డైరెక్ట్ పెట్టేయచ్చు, దానికి ఇంత రిస్క్ చేయాల్సిన అవసరం లేదనిపించింది నాకు. ఏమో మరి అంటే ఇంకా మరి ఏమనుకొని తీశారు, ఏం చెప్పాలనుకుంటున్నారో తెలియదు. కానీ నాకైతే ఓకే అనిపించింది సినిమా. ఏదో కృతి సనన్ కోసం చూశాను, కాజల్ కోసం చూశాను కాబట్టి ఓకే. 2 గంటల టైంపాస్. ఏమంటే ఫ్యామిలీతో చూడలేము, చిన్నపిల్లలు పెద్దవాళ్ళతో కలిసి కపుల్స్ చూడొచ్చు, లేదా ఇండివిజువల్గా చూడొచ్చు. బికాస్ ఫస్ట్ హాఫ్లో కృతి సనన్ కొద్దిగా స్కిన్ షో కానీ, హాట్ సీన్స్ కానీ అలా ఉన్నాయి కాబట్టి కథకు అవసరం కూడా అది, ఒక క్యారెక్టర్ని ఎస్టాబ్లిష్ చేయడానికి. మరి ఇంకో అర్థం కాలేదు, ఇంత అంటే ఇద్దరు అక్క చెల్లెలకు పడదు, ఇద్దరికి అలాంటిది ఇద్దరు ఎందుకు కలుస్తారు ఏంటో. అంటే సరిగ్గా లాజికల్గా ఎక్స్ప్లెనేషన్ అయితే మేము ఇవ్వలేదు సినిమాని. ఏం కనెక్ట్ అయితే కారు, నాకు తెలిసి ఎవరు కారు కూడా.
అది ఈ కృతి సనన్ ప్రొడ్యూస్ చేసిన తన మొదటి సినిమా పత్తి. పత్తి అంటే మనకు కార్డ్స్, మన కార్డ్స్ అర్థం కాదు, ప్లేయింగ్ కార్డ్స్, హిందీలో పత్తి అంటారు. సో 2 కార్డ్స్ అనమాట. ఈ 2 కార్డ్స్ ఎవరు? కృతి సనన్. 2 కార్డ్స్ ఆమె ప్లే చేసింది కాబట్టి పెద్దగా అంటే పెద్ద మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ ఆ 2 కార్డ్స్ ఆడడం వల్ల అలాంటిదేం లేదు, సింపుల్గానే ఉంది. కాజల్ పాపం ఎందుకు చేసిందో మరి, కాజల్ పోలీస్ ఆఫీసర్గా, లాయర్గా మళ్ళీ ఆమె ఎందుకు ఒప్పుకొనిందో, అంటే ఇంకా ఛాన్సులు లేవు, ఇంకా సినిమాలు ఎవరు తీసుకోరు కాబట్టి వీళ్ళకి ఓటీటీలు, టీవీలే గతి. అంటే ఏజ్ అయిన యాక్టర్లు లైక్ కాజోల్, కరీనా కపూర్, వీళ్ళందరికీ ఇంకే ఓటీటీ బాట పట్టాల్సిందే, టబు లాంటి వాళ్ళందరూ. అది దోపతి. నా రేటింగ్ వచ్చి 2/5. ఓకే అంటాను. చూస్తా అంటే కృతి సనన్ కోసం చూడవచ్చు ఒకసారి, అది ఇండివిజువల్గా ఫ్యామిలీతో చూడలేము. కాజోల్ ఫ్యాన్స్ కూడా ఓకే చూడొచ్చు. సెకండ్ హాఫ్లో కొద్దిగా లెంత్ రోల్ ఎక్కువ ఉంది కాజోల్ది, ఫస్ట్ హాఫ్లో తక్కువే ఉంది. కామెడీ కొద్దిగా ట్రై చేశారు కాజోల్ క్యారెక్టర్తో. అండ్ తన్వి అజ్మీ చాలా రోజులు కనపడింది, ఆమె మంచి యాక్ట్రెస్, ఆమెకు కూడా పెద్ద స్కోప్ లేదు. అంతే, ఇంక చెప్పుకోవడానికి ఏం లేదు. డైరెక్టర్ కొత్తతనే. పాటలు 3-4 పాటలు ఉన్నాయి అన్ని బ్యాక్గ్రౌండ్లో, ఒకటి మాత్రం ఒక మంచి హోలీ సాంగ్ అయితే పడింది. అంతే. నెట్ఫ్లిక్స్లో ఉంది, తెలుగులో ఉంది, హిందీలో ఉంది. సో నేను ఒరిజినల్ హిందీ చూశాను. మీకు హిందీ రాదంటే తెలుగులో కూడా చూడొచ్చు. బట్ అదే ఏమంటారు, వార్నింగ్ వచ్చేసి ఫ్యామిలీతో వద్దు, ఇండివిజువల్గా చూడండి లేదా జంటగా చూడండి. అంతే. నా రేటింగ్ వచ్చి 2/5. దోపత్తికి రేటింగ్. ఓకే, బాయ్.